సో మా యోధా కదా. సో చిన్న ముందు పెడుతున్నా, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. హలో అండి, అందరికీ నమస్కారం. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజు అయితే ఏం చేయబోతున్నాం సొంత మనం? కందిపొడి. కందిపొడి. సో కందిగుండ, కందిపొడి అని అంటారు కదా. మొన్న మా సునీత విజయవాడలో మనం వెళ్ళినప్పుడు దీవెన అయితే ఒక్క కందిపొడితోనే అన్నం అంతా తినేసిందండి. మన వినాయక మెస్లో. వినాయక మెస్సే కదమ్మా మనం వెళ్ళింది, మన స్వప్న గారు వాళ్ళది. గుర్తులేదా నీకు? సో గుర్తులేదంట, వినాయక మెస్ అండి, కరెక్ట్, నాకు గుర్తుంది. సో అలా మెస్ చూసే టైం ఏడుంది, బోర్డు వాళ్ళకి ఆకలి అవుతుంది ఆ టైంలో. సో ఇప్పుడైతే నేను చేయబోతున్నాను. అంటే దీన్ని రకరకాలుగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కొన్ని ఐటమ్స్ వేస్తారు, కొన్ని ఐటమ్స్ వేయరు. సో నేను ఎలా చేస్తానో చూపించబోతున్నానండి. నచ్చితే తప్పకుండా షేర్ అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. సో సునీత వేసుకున్న డ్రెస్ వచ్చేసి మేము ఆన్లైన్లో డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తున్నాం కదండి, సాయి ఈషా కలెక్షన్స్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది వచ్చేసి ఈ డ్రెస్ మనకి ఫుల్ ఎంతమ్మా ప్రైస్? 1000 రూపాయలు అనుకుంటా. నేను చాలా రోజులు అయింది వీడియో పెట్టి. సో మీకు కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్ నెంబర్ ఇస్తా అండి, ఇదిగోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఈ స్క్రీన్ షాట్ పంపించేస్తే మీకు డీటెయిల్స్ పెడతాము. ఇది వచ్చేసి M2 XXL వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది. 3 పీస్ సెట్ అనమాట. ఎలా ఉంది? మా సొంతకి బేసిక్గా బ్లాక్ వేసుకోవాలంటే అమ్మ నేను కనపడినేమో బ్లాక్లో భయపడుతూ ఉంటుంది. బ్లాక్ రెడ్ కాంబినేషన్, చున్నీ కూడా బాగుంది, దుప్పట. సరే ఓకే. ఇప్పుడు కందిపప్పు వేయించుతున్నా, దగ్గరికి వచ్చేదన్న కనిపిస్తుందా? పర్లేదు, వచ్చే కనిపించట్లే, మంచిగా కనిపిస్తా, సరిపోద్ది. ఐ థింక్ సరిపోద్ది, వేసేసుకో. కందిపప్పు 1 కప్పు తీసుకున్నానండి. సన్నటి మంట మీద మంచిగా వేపుకోవాలన్నమాట. సో ఫస్ట్ చట్టి కింద బాగా కాలిన తర్వాత స్టవ్ తగ్గించేసుకున్నాను. మందపాటి కడాయి తీసుకోండి. ఎప్పుడైనా సరే విడివిడిగా వేయించుకోవాలి పప్పులండి, అప్పుడే అన్నీ పర్ఫెక్ట్గా వేగాయో లేదో తెలుస్తుందన్నమాట. సో నేనైతే కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు 1 కప్పుడు తీసుకున్నానండి. మా ఇంట్లో అయితే మా సునీత ఇడ్లీలో వాటిలలో కూడా ఎక్కువ కందిపొడి బాగా తింటూ ఉంటుంది. మీరు కొందరు ఏం చేస్తారంటే నెయ్యి కూడా వేసుకొని వేపుకుంటారు, నూనె కూడా వేసుకుంటారు. నూనె వేసి వేపితే ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఒకటి మాగుడు వాసన వచ్చేస్తుందండి, అందుకని నేను నూనె వేయట్లేదు. ఒక్కొక్కసారి కొంచెం చేసుకున్నప్పుడు మాత్రం నూనె వేస్తా, అంటే రకరకాలుగా చేస్తారు కదా, అందుకని చెప్తున్నా. ఈ పప్పు అనేది బాగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇంకో విషయం తెలుసా అండి, కంది విడివిడిగా ఉన్నది కాకుండా కంది గుండ్లు దొరుకుతాయి, కందిపప్పు గుండ్లు దొరుకుతాయి, అవి ఇంకా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కంది గుండ్లు అంటారు, అది చాలా బాగుంటుంది అనమాట. కందులు అంటాం మనం. కందులు విడి కందులు అంటారు, ఇంత లావుగా ఉంటాయి. మనం గుగ్గిలి చేసుకుంటాం కందులు, ఆ కందులు కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా కాకుండా కూడా ఇలా అంటూనే ఉండాలి. అంటూ ఉంటే ఏంటంటే మంచిగా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. మరి మనం ఒకేసారి టక్కన హై ఫ్లేమ్ మీద మాత్రం వేపుకోకూడదు. నేను మార్కెట్కి వెళ్ళాము, ఎండి మిరపకాయలు అంత ముందు తెచ్చినట్టు గుర్తుండేది నాకు. 1 అరకిలో తీసుకొని వచ్చాను. అవి డబ్బాలలో ఉన్నాయేమని మధ్యాహ్నం మొత్తం ఎతికాను, ఇంకా లేవు. నిండుకున్న ఎండి మిరపకాయలు ఉన్న వరకు అయితే చేస్తున్నాము. చాలా వికారం అవుతాయి. మొన్న ఖమ్మంలో తొడియాలు తీసింది, నేను డబ్బా నిండా నింపి పెట్టొచ్చింది ఇక్కడ అనుకుంటున్నా. కన్ఫ్యూజ్ అయ్యావా? నేను యాక్చువల్గా అక్కడే పెట్టేసి వచ్చాను. నేను అడిగా నిన్న, ఎక్కడ మార్కెట్లో అడిగిన, నాన్న సింత తీసుకుందామా అంటే లేదు ఉన్నాయి అన్నది, గుర్తుపెట్టి మరి అడిగి. అక్కడ డబ్బాలో మళ్ళీ అక్కడ సరుకులన్నీ డబ్బాలన్నీ నీటికి కడిగి వాటిలో పోసి వచ్చా కదా, అదే గుర్తుంది ఎండి మిరపకాయలు ఉన్నాయని. ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ లేవు. నేను పల్లీలు కూడా అండి ఇలా మంచిగా వేపుతాను అనమాట. మా పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు. నిజంగా పల్లీలు వేపడం కూడా కలే, నిజం చెప్పాలంటే. కొందరు ఇలా పెట్టేసి వంట పని అంతా చేసుకుంటూ ఇట్లా ఒకసారి కలిపి వదిలేస్తూ ఉంటారు, కానీ అలా కాదు, ఇలా కలుపుతూ ఉంటే మొత్తం బాగా వేగుతాయి అనమాట. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఎల్లిపాయ కారం వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏమి స్నాక్స్ లేనప్పుడు కొందరు అలాగా. మధువాల నానైతే ఈ పప్పు కూడా తింటాడు, వేయించి పెడితే. ఏం లేనప్పుడు ఇట్లా పప్పులు వేయించుకొని తింటాం, అంకులకి ఇష్టం. పచ్చనగపప్పు కూడా వేయించుకొని తింటారు, శనక్కాయలు, పచ్చనగపప్పు, అవును, కందులు, పెసర్లు అవి కూడా వేయించుకొని తింటారు.
అవును. వర్షాకాలము ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఈవినింగ్ టైంలో, అలా తింటాను అనమాట. నేను మొన్న పోయిన ఎప్పుడు ఒక 20 days క్రితం మిరపకాయలు తొడియాలు తీసాను, ఇలా గింజలు వచ్చాయి. ఇవి డస్ట్బిన్ డబ్బాలు వేస్ట్గా ఎందుకు వేయటం అని చెప్పేసి ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, అందుట్లో ఏం చెట్టు వేస్తే మారేడు చెట్టు వేస్తే చచ్చిపోయింది అనమాట. ఆ చెట్టు ఎండిపోయింది, ఇంకా నేను అటు ఇటు వెళ్ళి వచ్చేసరికి ఎండిపోయింది. ఆ మట్లో వేసి వెళ్ళిపోయాను నేను. రోజు అరుణ నీళ్లు పోస్తుంది, మొత్తం మిరపనారు వచ్చింది. పెద్ద పెద్ద మిరపకాయలు ఇవి, కారం లేని మిరపకాయలు అనమాట. చాలా వచ్చింది మిరపనారు. రేపు పీకి వేరేస్తా. చోట్లకి ఆరిపోతున్నాయి బయట. తీయచ్చు కదా, ఎందుకు వేసారు మిరపనారు? వేరే చోట వేసి వస్తా, మట్టి తెచ్చి. కాదు అసలు ఇవన్నీ తీయచ్చు కదా, మీరు ఎందుకు వేసారు ఇవన్నీ? చల్లటి గాలి వస్తుంది ఇటు. ఈవినింగ్ అయింది కదా, దోమలు వస్తాయేమో అని. ఏం రావు, అంత పెద్ద దోమలు ఏమవుతున్నాయి. దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 నిమిషాల పైన అయినట్టుంది. చూడండి మంచిగా వేగాయి, చూసారా? బ్రౌన్ కలర్ చేంజ్ అవుతున్నాయి. సువాసన కూడా తెలుస్తుంది మనకి, ఆ సువాసన కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ తగ్గించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని దింపేసుకొని ఒక దాంట్లో వేసేసుకుందాం. ఇది టీ దానే, టీ కూడా చూడండి. అవును, నేను చిన్నది పట్టుకుంటా, డాడీకి పెద్దది పట్టుకారు కావాలి. నా చిన్న చేతులకి జరుగు. అమ్మో నీది చిన్న చెయ్యి, అంత పెద్దది పట్టుకోలేమని నేను. అది శనగపప్పు కూడా. ఇది పెసరపప్పు అండి, ఒక చిన్న కప్పు. అంటే ఆ పెద్ద కప్పు కందిపప్పు వేస్తే 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు వేసేసుకొని దీంట్లోనే ఇది కొంచెం వేపుకుంటున్నాను. సన్నటి మంట మీద ఇదిగోండి ఒక్కసారి వేపుకోవాలి ఇలాగా. ఈ తొందరగానే వేగిపోతాయి పెసరపప్పు. ఇవి పెద్దగా టైం ఏం తీసుకోవు. దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆ వేడికి సరిగా కరెక్ట్గా వేగుతాయండి. సునీత మైక్ ఉంది నీకు, మాట్లాడుకోగల శక్తి ఉంది. ఓయ్ సో మంచిగా వేపుకోవాలి 1 minute. ఇది కావాలంటే కరివేపాకు రేకులు కూడా వేసుకోవచ్చు, బట్ మేము వేయట్లేదు. కరివేపాకు పొడి వేరే చేసేస్తాను. నాకు ఒక డౌట్ పెట్టుకుయింది, మనం తిన్నది వినాయక మెస్సా ఆంజనేయ మెస్సా అని. వినాయకే అనుకుంటున్నాను, మిస్టేక్ ఉంటే క్షమించండి. ఏంటి ఇంకా అవ్వలే, ఉల్లిపాయలు కట్ చేసుకున్నామని అక్కడ ఉన్నాయి. మళ్ళీ మీ కాళ్ళు పట్టుకోవడం ఎందుకని? నా కాళ్ళ నేను ఆన్లైన్లో కోడిగుడ్లు తెప్పించుకున్నా అండి. అవి భలే ఉన్నాయండి, నాటు కోడిగుడ్లా ఉన్నాయి కాసంత గట్టిగా చిన్నగా గట్టిగా భలే ఉన్నాయి. అసలు నువ్వు చేసావుగా ఎగ్ పులుసు చేసావు కదా మొన్న, మళ్ళీ ఇవే చేస్తాను నేను అయిపోయినప్పుడు. అలా బాగున్నాయి అసలు. ఇవి ఆన్లైన్లో బుక్ చేశారా? ఆ రోజు బుక్ చేసా. సేమ్ అన్ని ఈక్వల్గా వచ్చినాయి, మొత్తం ట్రే మొత్తం. నార్మల్గా అయితే కొన్ని చిన్నవి పెద్దవి వస్తాయి కదా, అలా రాలేదు. అయిపోయింది. ఏదమ్మా రా నాన్న. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వెంటనే షిఫ్ట్ చేసుకోకపోతే మాడిపోతుంది. చేయబెట్టబోయానేంటి, కాలిపోయి. ఇది నాకు నచ్చిన కడాయి అండి, ఎంత బాగుంటుందో ఆ కడాయి. నేనే తీసుకున్నా బుజ్జి కళాయి మొన్న. కొంచెం ఇంగువ అండి, ఇంగువ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అలాగే దీంట్లో కొంచెం ఎంత పట్టుద్దో సాల్ట్, మీకు ఎంత పట్టుద్దో సాల్ట్ కూడా చూపించేస్తాను. నేను వేసే సాల్ట్. ఇడ్లీ పిండి రుబ్బాలి, ఇడ్లీలోకి బాగుంటుంది కందిపొడి. విడివిడి అన్నంలోకి, ఇడ్లీలోకి. నెయ్యి ఉంది, కొంచెం నెయ్యి ఉందమ్మా. సో చూసారు కదా, ఇదన్నమాట. ఇప్పుడైతే దీన్ని కొంచెం చల్లారాలి. ఎందుకంటే వేడి మీద పట్టామనుకోండి ఉడికిపోకూడదు. కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి.
కందిపొడి మెత్తగా ఇట్లా పౌడర్లా తగిలితే భలే అనిపిస్తుంది. సో మీకు కూడా అలా అనిపిస్తుందో అది గరకగా ఇష్టమా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది పట్టిన తర్వాత చూపిస్తాను. బాయ్. సుందరి నీవు సుందర నేను ఎంతవరకు వచ్చింది కందిపొడి. ఇప్పుడు ఈ కందిపొడిని చల్లగా అయిపోయిందండి, వేడిగా లేదు. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసేసుకుందాం. వేసి ఇవ్వండి, మిక్సీ పట్టిస్తాను. ఓకేనా పిల్లలు? జరుగు మమ్మీ. గోధుమ పిండి తెచ్చా మమ్మీ, చపాతీలు నాకు ఇది వీలుగా లేదు. లైటింగ్ చూసుకోవడం కదా, పడకుండా చూసుకోవాలి మేము. టాస్క్ అవి పడిపోకుండా పోయటం పెద్ద టాస్క్. ఎల్లిపాయలు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారని మేము ఎల్లిపాయలు అయితే వేయట్లేదు, చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారని చెప్పండి. మా బుజ్జి కుక్కర్. కొంతమంది కారం కూడా వేస్తారు. చాలా మంది ఎండుమిరపకాయలు వద్దు అనుకున్న వాళ్ళు కారం వేస్తారు. ఎండుమిరపకాయలు కూడా వేగుతాయి కాబట్టి ఆ పచ్చిలాగా అనిపిది అనమాట. ఇంగువ సాల్ట్ అని కలిపి మరి కొద్ది క్షణాల్లో రెడీ అయిపోతుంది కందిపొడి. ఇదేంటే పాత మిక్సా కొత్త మిక్సా? అక్కడిది అది వాడి వాడి ఉన్న మిక్సీ జార్. చూద్దాం దా, నేను కూడా చూడలే ఇంకా. వావ్ సూపర్ సూపర్. సువాసన భరితమైనటువంటి చక్కటి నెయ్యి ఉంది కదా, కొంచెం చేసింది ఉంది. నేను తినిపియాలంట. తినిపిస్తాను. ప్లేట్లు అన్నం పెట్టానా? ప్లేట్లు కాదు, నోట్లో పెడతావా లేకపోతే? నాకు ఇడ్లీలోకి ఇష్టం కదా కందిపొడి, ఇంకా నువ్వుల పొడి, కొబ్బరి పొడి, కారపొడి, అన్ని పొడిలే. అక్కడ అన్ని బోర్డు పెట్టారు కదా, విజయవాడలో పెట్టారు, నెల్లూరులో పెట్టారు. కందిపొడి, కారం పొడి, మిరియాల పొడి కాదు. ఇంకొకసారి అయినా అక్కడక్కడ ఒక్కసారి కింద అడుగునాయి కూడా అవుతుంది. వేడిగా అనిపిస్తుంది, మిక్సీ పట్టాం కాబట్టి. కొంచెం ఫస్ట్ ఒక దేంట్లో వేయనోయ్ బౌల్ ఏమంటారా, చల్లార పెడతారా? ఒక గిన్నెలో వేసేసి మా యోధకు తినాలనిపిస్తుందంట, కొంచెం తినిపిస్తా. అన్నం ఉందా? పోయండి దీంట్లో. నెయ్యి ఉందా? దాంట్లో పోయండి. పాప ఆల్రెడీ బయటనే ఉంది నెయ్యి, వెయిట్ చేయని అవసరం లేదు. సీసా బయటనే పెట్టి అయిపోవడానికి వచ్చిందని. జరిగినాను. ఫస్ట్ కందిపొడి కొంచెం పక్కన వేసుకున్నానండి. ప్లేట్లో డైరెక్ట్గా అన్నం పెట్టకూడదు అన్నారు. సో అందుకని కందిపొడి అయితే చక్కగా వేసాను అనమాట. ఇప్పుడే వేడి చేసినటువంటి నెయ్యి అనమాట అండి. నెయ్యి గిన్నె ఎక్కడ చూసారా, నేనే తయారు చేసా ఇంట్లోనే. టూ ఎక్స్ పెట్టక నాన్న, ఎందుకు సినిమాటిక్లో ఎందుకురా? మీలో ఎంతమందికి ఇష్టం కందిపొడి కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు రసం ఒకటి పొడిలో ఒకటి చేయాలి కలుపుతానండి నేను. చాలా మంచిగా అనిపిస్తుంది, అంటే అన్నం మొత్తం మంచిగా కలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు అందరి ముందు కుదరదులేండి, కొంచెం నైట్గానే తింటాము. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇదే పరిస్థితి. రసం ఒకటి ఇదొకటి. కొంచెం నెయ్యి తగిలిస్తా.
భలేగా మన పూర్వీకులు భలే వంటకాలు కనిపెట్టారండి. అసలు వాటిని బీట్ చేసే వంటకాలు ఏవేమో అనిపిస్తుంది. అంత బాగుంటాయి కదండి కొన్ని వంటకాలు. సో ఇప్పుడైతే యోధ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. ఇక్కడే నా సౌండ్ ఎక్కడ వస్తుంది అనుకో. బాగుంది. తింటావు నువ్వు? తింటాను నేను. బాగుంది. కొంచెం సాల్ట్ పట్టింది. అప్పటికి మీకు సాల్ట్ తక్కువనే, మీరు తక్కువ తింటారు కదా. సాల్ట్ పట్టుకుతుంది. చాలా బాగుంది. బాగుంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చేసిన విధానం నచ్చితే. బాయ్ బాయ్ అండి. బాయ్ అండి.